హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లోని చెర్లపల్లిని అలాగే తిరుచార్పల్లి రైల్వే స్టేషన్ని కలుపుతూ రైల్వే శాఖ మరో రైలు యొక్క సర్వీస్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం స్పెషల్ రైలుగా తిరుగుతున్న 07615 07616 చెర్లపల్లి తిరుచార్పల్లి చెర్లపల్లి మధ్యలో ఈ బండి మనకి స్పెషల్ రైలుగా తన సేవల్ని అందిస్తుంది. అయితే ఈ బండి యొక్క సర్వీస్ని రైల్వే శాఖ స్పెషల్ నుంచి రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 17077 17078గా ఉంటుంది. ఈ బండి ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అలాగే తిరుచార్పల్లి మధ్యలో మనకి మొదటిసారి జూలై 7వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుచార్పల్లి చెర్లపల్లి మధ్యలో జూలై 8వ తారీఖున ఈ బండి మనకి మొదటిసారి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే చెర్లపల్లి తిరుచార్పల్లి మధ్యలో ఈ బండి మనకి మంగళవారం రోజు, చెర్లపల్లి మధ్యలో ఈ బండి మనకి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. అరుణాచలం వెళ్ళే భక్తులకి ఈ బండి చాలా కన్వీనియంట్గా ఉండనుంది. తెలంగాణ నుంచి రెగ్యులర్ సర్వీసులు అనేవి అరుణాచలంకి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి ప్రజలకి ఈ బండి చాలా వరకు కన్వీనియంట్గా ఉండబోతుంది. ఈ బండి ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా స్టాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ బండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి సాయంత్రం 5:20 బయలుదేరుతుంది. ఈ బండి ప్రయాణించే మార్గం స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, అలాగే సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తర్వాత ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. తిరుపతి, హైదరాబాద్ మధ్యలో ప్రయాణించే వారికి కూడా ఈ బండి చాలా వరకు కన్వీనియంట్గా ఉండబోతుంది. తిరుపతి తర్వాత చిత్తూరు, కట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణమలైకి చేరుకుంటుంది. అరుణాచలం వెళ్ళే భక్తులు ఇక్కడ దిగవచ్చు. తర్వాత తిరుకోవేలేరు, విల్లుపురం, వీర్రాచలం, అర్యాలూరు, అలాగే శ్రీరంగం ఈ ప్రాంతాల మీదుగా ఈ బండి తిరుచార్పల్లి స్టేషన్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ బండి తిరుచార్పల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి రాత్రి 9:30 అందుబాటులో ఉంటుంది. ఈ బండి ఇవే స్టాప్స్లలో ఆగుతూ మరుసటి రోజు ఇక్కడ 9:30 చెర్లపల్లికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైల్లో మనకి కోచ్ పొజిషన్ వచ్చేసి థర్డ్ ఏసీ, అలాగే సెకండ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలును అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.